వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్ అకాఎక్స్లో యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ ధనుష్ అగర్వాల్ ఒక పెద్ద ఎస్ఏ క్వశ్చనే రాశాడు, షార్ట్ ఆన్సర్ అడిగితే. సో కాకపోతే ఈ క్వశ్చన్కి 22 లైక్స్ ఉన్నాయి. సో చాలామంది దీనికి ఆన్సర్ కోసం చూస్తున్నారు. సో పటాపట ఆన్సర్ చేద్దాం. సామ్సంగ్ S25 Ultra BBDR GFలో ఏ ప్రైస్కి రావచ్చు విత్ బ్యాంక్ ఆఫర్? వితౌట్ బ్యాంక్ ఆఫర్ ఎక్స్చేంజ్ 1,10,000 ఆ రేంజ్లో ఉంటుంది. విత్ బ్యాంక్ ఆఫర్ నియర్లీ 1,00,000 అయితే రావచ్చు. అండ్ విత్ ఎక్స్చేంజ్ మనం అయితే చెప్పలేము. సో నో ఐడియా. విత్ ఎక్స్చేంజ్ బ్యాంక్ అదైతే నో ఐడియా. బట్ విత్ బ్యాంక్ డిస్కౌంట్ అయితే 90-95 రేంజ్లో లేదా నియర్ 1,00,000 అయితే దాదాపు పాసిబుల్. అండ్ ఇంకో క్వశ్చన్, S24 Ultraకి S25 Ultraకి 10 to 20K మధ్య డిఫరెన్స్ ఉంటే విచ్ వన్ విల్ యూ రికమెండ్? వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ S25 Ultra అండ్ S24 Ultra? రెండిటి రివ్యూస్ చూడు, మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. ఎవ్రీ ఇయర్ లాగా ప్రాసెసర్ మాత్రమే మారింది, డిజైన్ చేంజెస్. S25 Ultra రివ్యూలో నేను క్లియర్గా డిఫరెన్సెస్ చెప్పాను, ఒకసారి ఆ వీడియో చూడు. అండ్ రెండింటికి 10 to 20K డిఫరెన్స్ ఉంటాయి. 20K డిఫరెన్స్ ఉంటే S24 Ultra మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది, ఈవెన్ దో 20K మీరు ఎక్స్టెండ్ చేసుకోలేకపోతే. సో నేనైతే 24 Ultraని కన్సిడర్ చేస్తాను ఇన్ కేస్ మోర్ దెన్ 20K డిఫరెన్స్ ఉంటాయి. బట్ 10K డిఫరెన్స్ ఉంటే యూ బెటర్ చూస్ S25 Ultra లేటెస్ట్ వర్షన్. అండ్ Vivo X200 Ultra ఇండియాకి వస్తుంది అని స్ట్రాంగ్ రూమర్స్ వస్తున్నాయి కదా, వస్తే ప్రైస్ ఎంత ఉండొచ్చు? అండ్ BBDలో ఏమైనా ప్రైస్ డ్రాప్ చూడొచ్చా? Vivo UI లాంగ్ టర్మ్కి ఎలా ఉంటుంది? సో Vivo UI లాంగ్ టర్మ్కి ఎలా ఉంటుంది అన్నారు. సో ఇది Vivo X100 Pro. సో నియర్లీ 1 year 1.5 year అవుతుంది. 1.5 year కాదు కానీ 1 year మీద 3 months అయితే అవుతుంది. నేను మెయిన్గా ఎక్కువ టైం వాడే ఫోన్, ఈవెన్ దో 16 Pro Max ఉన్నా కానీ సో ఎక్కువగా వాడే ఫోన్ ఇదే. అది జస్ట్ UPI యాప్స్కి మాత్రమే వాడతాను. సో నాకైతే ఇష్యూ లేదు. చాలామంది దాన్ని డిగ్రేడ్ చేయొచ్చు, బట్ నాకైతే మేజర్ ఇష్యూస్ లేవు. అసలు నా యూసేజ్కి అది ఏమాత్రం అడ్డంకిగా ఎప్పుడు కాలేదు. అండ్ X200 Ultra ఇండియాకి వస్తే ఏ ప్రైస్లో రావచ్చు అని నియర్లీ 1,00,000 అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే 90,000 రేంజ్లో X200 Pro వచ్చింది కాబట్టి 1,00,000 to 1,10,000 ఈ బిట్వీన్ అయితే ఉండొచ్చు. బట్ ఇండియాకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. స్ట్రాంగ్ రూమర్స్ అని మీరు అంటున్నారు కానీ నాకు అంత స్ట్రాంగ్ అయితే ఏం వినబడలేదు. వస్తే అయితే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే. డెఫినెట్గా మన ఛానల్లో దానికి సంబంధించిన ఫుల్ కవరేజ్ వస్తుంది. మేబీ ఈ ఫోన్ని రీప్లేస్ చేయొచ్చు. మొబైల్లో యాప్ మల్టిపుల్ క్లోన్స్ చేసే ఆప్షన్ ఏదైనా ఉందా? లైక్ 5 to 10 క్లోన్స్, ఇదైతే పాసిబుల్ కాదు. అండ్ మ్యాక్లో ఏదైనా కాపీ క్లిప్ బోర్డ్ మేనేజర్ షార్ట్ కట్ ఉందా? లైక్ విండోస్లో Windows+V కొడితే మనకు వస్తుంది కదా, అలా మ్యాక్ ఓఎస్లో ఫ్లై కట్ అనే యాప్ ఒకటి ఉంది. బట్ ద ఇష్యూస్ విత్ దట్ ఈస్ పాస్వర్డ్స్ దగ్గర ఇట్స్ నాట్ ఓపెనింగ్. ఏదైనా షార్ట్ కట్ కీ ఆర్ యాప్ ఉంటే సజెస్ట్ చేయండి. సో పేస్ట్ బాట్ అని ఒక యాప్ అయితే విన్నాను, బాగా వర్క్ చేస్తుందని. బట్ ఫ్లై కట్ కంటే బెటర్గా ఉంటుందా లేదా అయితే తెలియదు. మీకు విండోస్ అంత పర్ఫెక్ట్గా క్లిప్ బోర్డ్ అయితే మ్యాక్లో వర్క్ అవ్వదు. లేదా మీరు నా సజెషన్ నోట్స్లో ఎప్పటికప్పుడు అయితే పేస్ట్ చేసుకొని ఇంపార్టెంట్ క్లిప్ బోర్డ్లో ఉండాలి అనుకున్న వాటిని. బట్ ఒకసారి పేస్ట్ బాట్ ట్రై చేయండి. నేనైతే ట్రై చేయలేదు, నాకు అంత అవసరం పడలేదు మ్యాక్లో ఎప్పుడు. అండ్ మీ సక్సెస్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా, ఇంకా సక్సెస్ అయ్యి రివ్యూ యూనిట్స్ రావాలి అని కోరుకుంటాను. ఎస్, చాలామంది లాగానే నేను మీ డైలీ టెక్ న్యూస్ కోసం వెయిటింగ్. అట్లీస్ట్ డైలీ కాకపోయినా వీక్లీ ట్వైస్ అయినా టెక్ న్యూస్ చేయండి. థ్యాంక్ యూ నా సక్సెస్ కావాలని కోరుకున్నందుకు. బట్ రివ్యూ యూనిట్స్ రావాలని అయితే కోరుకోకండి. దానివల్ల మీకు లాభం జరుగుతుందో లేదో తెలియదు, నాకైతే లాభం జరుగుతుంది. బట్ మీకు లాభం జరిగే అవకాశాలు అయితే తక్కువ. నెక్స్ట్ మై క్రియేషన్స్ అడగడానికి క్వశ్చన్స్ ఏం లేవన్నా, ఎందుకంటే నేను రోజు మీ టెక్ న్యూస్ చూస్తా కదా, ఇంకా డౌట్స్ ఏముంటాయి. మీరు టెక్ న్యూస్ చాలా బాగా అర్థం అయ్యేలా చెప్తున్నారన్న. థ్యాంక్ యూ బ్రో. మేబీ టెక్ న్యూస్ కాదు, రెగ్యులర్గా టెక్ ఇన్ఫర్మేషన్ గురించి అయి ఉంటుంది. ఎందుకంటే నేను డైలీ టెక్ న్యూస్ ఆపేసి చాలా ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రమోద్ అన్న, ఆల్ టైప్స్ ఆఫ్ మొబైల్ కెమెరాస్ ఎక్స్ప్లెయిన్ చేయి. కెమెరా యాప్లో ఆల్ ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలో, ఏ ఆప్షన్ దేనికి యూజ్ అవుతుంది ఒక డీటెయిల్ వీడియో చేయి. అండ్ నువ్వు మొబైల్ కెమెరా కంపారిజన్ చేసేటప్పుడు పర్టికులర్గా ఈ డిపార్ట్మెంట్లో బ్యాడ్గా అండ్ ఈ డిపార్ట్మెంట్లో గుడ్గా ఉంది అని ఫొటోస్ అండ్ వీడియోస్ గుడ్ బ్యాడ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావుగా, అలా మేము కూడా ఫొటోస్ గుడ్ బ్యాడ్ అని ఎలా జడ్జ్ చేయాలి? సో ఒక డెడికేటెడ్ ఎక్స్పోజర్, కలర్, కాంట్రాస్ట్, ఎడ్జ్ డిటెక్షన్, సో కంప్లీట్ ఎలా జడ్జ్ చేయాలి ఒక మొబైల్ కెమెరా పర్ఫార్మెన్స్ని ఒక వీడియో చేయమన్నారు, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్, రామ్ మోహన్ కుకట్ల, విచ్ వన్ ఈజ్ బెస్ట్ ఫర్ కెమెరా అవుట్ ఆఫ్ దిస్ iQOO 12, Vivo V40 Pro అండ్ OnePlus 13R? సో iQOO 12, V40 Pro రెండు బాగానే ఉంటాయి. సో రెండింటినైతే సైడ్ బై సైడ్ నేను టెస్ట్ చేయలేదు. బట్ V40 Pro అయితే ఫొటోస్ మీ హైయెస్ట్ ప్రయారిటీ, హ్యూమన్ పోర్ట్రేట్స్ అలాంటివి అయితే మీకు V40 Pro ఎక్కువగా నచ్చచ్చు అనుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ విషయాల్లో iQOO 12 చాలా బెటర్గా ఉంటుంది కెమెరా కాకుండా. నెక్స్ట్ మెకానిక్ భాస్కర్, బెస్ట్ కెమెరా మొబైల్ అండర్ 50K, 50,000కి దగ్గరగా ఉంటే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకొని ఆఫ్లైన్లో Vivo X200 ట్రై చేయి. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది కెమెరా పరంగా. అఫ్కోర్స్ మామూలు పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్, Dimensity 9400 కాబట్టి. అండ్ S2 టెక్ న్యూస్, సామ్సంగ్ గెలాక్సీ S24 FE ప్లీజ్ రివ్యూ వెరీ సూన్ బ్రో.
అండ్ మిస్టర్ RN2JB, ఆండ్రాయిడ్ మొబైల్స్లో మీకు నచ్చిన బెస్ట్ మొబైల్ ఏది వాల్యూ ఫర్ మనీ? సో వాల్యూ ఫర్ మనీగా అయితే నాకు వివో X200 Pro ప్రజెంట్ ఉన్న ఫ్లాగ్షిప్ మొబైల్స్లో. అండ్ నెక్స్ట్ రాజేష్ మధ్యలో, సార్ పోకో F7 ఏ మంత్లో వస్తుంది, స్పెక్స్ ఏమైనా తెలిస్తే చెప్పండి, F7 Pro ఇండియాకి వస్తుందా, వస్తే స్పెక్స్ కూడా చెప్పండి. ఆల్రెడీ మొన్న మన ఛానల్లో అప్కమింగ్ మొబైల్స్ వీడియో వచ్చింది, దాంట్లో క్లియర్గా ఉంది, ఒకసారి ఆ వీడియో చూడు. అండ్ ఏప్రిల్లో లీక్స్ అయితే ఉన్నాయి, బట్ ఇండియాకి కొంచెం లేట్ అవ్వచ్చు. బ్రూస్లీ, హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? వివో X200 Ultra ఇండియాకి వస్తుందా, వస్తే ఆ మొబైల్లో వీడియోగ్రఫీ ఐఫోన్ని బీట్ చేయగలదా? కొన్ని మైనర్ లీక్స్ అయితే ఉన్నాయి, బట్ ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఇండియాకి వచ్చేది. వస్తే వీడియోగ్రఫీలో iPhone 16 Pro Maxని బీట్ చేయగలదా అని మీరు అడిగితే, మెయిన్ ఏదైతే పెరిస్కోపిక్ లెన్స్ వీడియో ఉంటుందో దాంట్లో మాత్రం బీట్ చేస్తుంది, బట్ మెయిన్ లెన్స్ అల్ట్రా వైడ్ యాంగిల్లో అయితే బీట్ చేసే అవకాశాలు కొన్ని సిచ్యువేషన్స్లో అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఐఫోన్ కన్నా బెటర్ వీడియో ఫోన్ అవుతుందా అంటే సో కొంచెం కష్టమే, చూద్దాం వచ్చిన తర్వాత. అండ్ ఐఎమ్ సల్మాన్, అన్నయ్య iPhone 15 Plus ఆర్ iPhone 16 ఏది బెటర్ అంటారు ఫర్ గేమింగ్? iPhone 15 Plus అండ్ 16 కొంచెం పెద్దగా డిస్ప్లే ఉంటుంది కాబట్టి మీకు 15 Plus, లేదు కొంచెం డిస్ప్లే చిన్నదిగా ఉన్నా పర్లేదు అనుకుంటే iPhone 16 కొంచెం పవర్ఫుల్ ఉంటుంది. అండ్ హెమరాజ్ డొంకా, OnePlus 13 mini ఎక్స్పెక్టెడ్ డేట్? లేదు బ్రో, నో ఐడియా. అండ్ పిల్లి ప్రవీణ్, iQOO 13 కొనవచ్చా గేమింగ్కి అండ్ కెమెరాకి? ఎస్, గేమింగ్కి కొనొచ్చు, కెమెరా కూడా డీసెంట్గానే ఉంటుంది, బట్ డెడికేటెడ్ కెమెరా ఫోన్స్తో కంపేర్ చేస్తే సో కొంచెం తక్కువ ఉంటుంది. లైక్ వివో X200 వాటితో కంపేర్ చేస్తే మనకు కొంచెం తక్కువ. అండ్ సత్యనారాయణ అడుగుతున్నారు, iPhone 16 Pro లెన్స్ ప్రొటెక్టర్ నెసెసరీనా కాదా? టెల్ మీ బ్రదర్. ఐఫోన్ కెమెరా లెన్స్కి లెన్స్ ప్రొటెక్టర్ వాడేవాళ్ళు నా దృష్టిలో వద్దు, లెన్స్ ప్రొటెక్టర్ వాడకండి, డ్యామేజ్ చేస్తుంది మీ కెమెరా క్వాలిటీని, కెమెరా అవుట్పుట్ని. కెమెరాని డ్యామేజ్ చేయడం మీన్స్ మీ కెమెరా అవుట్పుట్ని తగ్గిస్తుంది. ఆల్రెడీ అది గ్లాస్, దాని మీద ఒక థర్డ్ పార్టీ గ్లాస్, ఒక అన్బ్రాండెడ్ గ్లాస్, మీరు ఎంత తోపు 2000-3000 పెట్టి లెన్స్ ప్రొటెక్టర్ గ్లాస్ వేసినా మీ కెమెరా అవుట్పుట్ ఎంతో కొంత డౌన్గ్రేడ్ అవుతుంది. అంత అవసరం లేదు, ఇట్లా ఒక మంచి కేసు పెట్టుకొని వాడుకోండి. ఈ ప్రొటెక్టర్ వేసి మీ ఐఫోన్ కెమెరాని మీకు మీరే నాశనం చేసుకోకండి. అండ్ హనుమాన్ అడుగుతున్న, హాయ్ బ్రో, OnePlus 12Rని ఇప్పుడు పర్చేస్ చేయొచ్చా? ఎస్, డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు. మీకు ఆ బడ్జెట్లో OnePlus కావాలనుకుంటే బిలో 30లో, నియర్లీ 30లో వస్తుంది కాబట్టి. నెక్స్ట్ రాజేందర్ పిట్టల, హాయ్ అన్న, Samsung S23 Ultra తీసుకోవాలనుకుంటున్నా, తీసుకోవాలా లేదా బిగ్ బిలియన్ డేస్ వరకు వెయిట్ చేయాలా? ఒకవేళ మీకు నీడ్ ఉంటే మంచి ప్రైస్లో వస్తే ఇప్పుడే తీసుకోండి, లేదంటే వెయిట్ చేయండి. బట్ అప్పటికి S23 Ultra స్టాక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ అప్పుడు S24 Ultra మీకు సో ఇంత తక్కువలో కాదు కానీ S23 Ultra అంత తక్కువలో కాదు కానీ కొంచెం ఎక్కువలో అయినా S24 Ultra దొరకచ్చు. సో వెయిట్ చేయండి, వెయిట్ చేయగలిగితేనే. అండ్ క్రియేటివ్ కిషోర్, ఒప్పో Reno 13కి 40K అసలు వర్త్ కాదు, మీరేమంటారో? నాకు తెలిసిన వాళ్ళు ఆఫ్లైన్లో కొంటే వివో V40 తీసుకోమంటే వాళ్ళు బజాజ్లో 0 డౌన్ పేమెంట్కి రాదు అని, సో ఈ Reno 13 40Kకి ఇచ్చారంట. V40 కొంచెం కెమెరాస్ ఉన్నాయి అనుకోవచ్చు, ఇందులో అది కూడా లేదు, ఏమంటారు? ఎస్, ఐ అగ్రీ విత్ యూ, V40 చాలా బెటర్, Reno 13 40Kకి అసలు వర్తే కాదు. అండ్ నెక్స్ట్ రమేష్ అడుగుతున్నా, హాయ్ బ్రదర్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ బ్రదర్, లాట్స్ ఆఫ్ లవ్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ టెక్ న్యూస్ అండ్ విచ్ మొబైల్ ఈజ్ బెస్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్? Xiaomi 15 Ultra అండ్ వివో X200 Pro రెండు కూడా చాలా మంచి మొబైల్స్. ఐ థింక్ మీరు ఆస్పెక్ట్ 24 చూసే టైంకి Xiaomi 15 Ultra మన ఛానల్లో రివ్యూ పబ్లిష్ అయ్యి ఉంటుంది, ఒకసారి ఆ వీడియో చూడండి. సో రెండు నేను పర్సనల్గా టెస్ట్ చేసిన తర్వాత రెండిట్లో కూడా సో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు. సో నాకైతే రెండు బాగా నచ్చాయి, బట్ కొంచెం తక్కువలో వస్తుంది కాబట్టి X200 Pro బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కెమెరాస్ పరంగా మాట్లాడుకుంటే X200 Pro చాలాసార్లు బెటర్గా ఉంటుంది, బట్ కొన్నిసార్లు ఓవర్ షార్పనింగ్ ఇమేజెస్ని అయితే ఇస్తుంది లో లైట్లో. అండ్ షాడోస్ కొంచెం డార్క్గా వస్తున్నాయి Xiaomi 15 Ultraలో. X200 Pro కొంచెం బ్యాలెన్స్డ్ ఇమేజెస్ని ఇస్తుంది. సో డైనమిక్ రేంజ్ కొంచెం X200 Pro కొన్నిసార్లు నాకు బెటర్గా అనిపించింది, బట్ ఓవరాల్గా రెండు చాలా బాగా పర్ఫామ్ చేశాయి. దేన్ని కూడా తక్కువ చేయలేం, దేన్ని కూడా ఎక్కువ చేయలేం. సో బట్ ప్రైస్ తక్కువ ఉండడం వల్ల X200 Pro కొంచెం BFMగా అనిపించింది. అండ్ ద పాయిజన్ కింగ్, అన్న వివో T4 కన్ఫర్మ్ లాంచ్ డేట్ చెప్పన్న, స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్, IP రేటింగ్స్ ఉంటాయా? సో మనకి iQOO Z10 అయితే ఈ మంత్ 11th అయితే లాంచ్ అవుతుంది కదా, అదే మనకి వివో T4గా అయితే వస్తుంది. సేమ్ అవే స్పెక్స్ iQOO Z10 స్పెక్స్ మనకి వివో T4లో అయితే ఉంటాయి. సో మీరు స్పెక్స్ అయితే ఇక్కడ స్క్రీన్పై చూడొచ్చు, ఎక్స్పెక్టెడ్ స్పెక్స్. అండ్ నెక్స్ట్ భరద్వాజ్ అడుగుతున్నారు, హాయ్ నవీన్ బ్రో, iQOO Z10 వర్సెస్ Samsung S24 FE ఏది బెటర్? సో S24 FE బెటర్, ప్రైస్ డిఫరెన్స్ రెండింటికి చాలా ఎక్కువ ఉంది కదా. Z10 మనకి 20,000 రేంజ్లో వస్తుంది, S24 FE వాళ్ళు ఒక మినీ ఫ్లాగ్షిప్ ఫోన్గా తీసుకొచ్చారు కదా.
సో S24 FEని దీన్ని కంపేర్ చేయలేము. సో FE బెటర్గా ఉంది. నెక్స్ట్ కిరణ్ కుమార్, ఒప్పో ఫైండ్ X8, వివో X200, సామ్సంగ్ S24 ప్లస్, విచ్ ఈస్ బెటర్ ఫర్ అరౌండ్ 60,000 ఫర్ కెమెరా అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్. ఫైండ్ X8 రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. S24 ప్లస్ మంచి ఆప్షనే, మంచి సామ్సంగ్లోనే కావాలనుకుంటే S24 ప్లస్కి వెళ్ళండి. అదర్వైజ్ నేను పర్సనల్గా నేను బ్రాండ్ చూస్ అయితే ఎప్పుడు వెళ్ళను, రియల్ లైఫ్ యాక్చువల్గా నా రిక్వైర్మెంట్ ఏంటి, నాకు యూసేజ్లో ఏవి పనికి వస్తుంది అనేది చూస్తాను. కాబట్టి నేనైతే వివో X200 ఆర్ ఫైండ్ X8 ఈ రెండిట్లోనే చూస్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ అబీ రహామ్ అడుగుతున్నారు, iQOO 13 వర్సెస్ iPhone 16 ఆల్రౌండర్. రెండు కూడా చాలా మంచి మొబైల్స్. మీకు ఆండ్రాయిడ్లోనే కావాలనుకుంటే iQOO 13కి వెళ్ళండి. సో యాపిల్లో కావాలనుకుంటే iPhone 16. సో మీరు పర్టికులర్గా ఏదైనా కెమెరా దేంట్లో బెటర్, పర్ఫార్మెన్స్ దేంట్లో బెటర్, డిస్ప్లే దేంట్లో బెటర్ ఇలా అడిగితే నేను ఏదో ఒకటి చెప్పేవాడిని. బట్ మీరు రెండు ఇచ్చారు కాబట్టి సో ఆండ్రాయిడ్ అయితే iQOO 13కి వెళ్ళండి. లేదు నాకు ఐఫోన్ కాబట్టి కావాలనుకుంటే iPhone 16 చాలా బెటర్ ఆప్షన్. సో ఇవి కాస్ట్ టెక్నెట్4. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.